రైతులపై బుల్డోజర్ తోలుతారా? ఇదేం ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది? అమరావతిలో రైతుల్ని హింసించి రాజధాని కట్టడం అవసరమా? ఇది వైసీపీ నాయకులు అడుగుతున్న ప్రశ్న. ఏమంటారు దీనికి? మరి ఒక్క విషయం చెబుతానండి. ఊరందరూ ఒక దారి అయితే ఉలిపి కడితే ఒక దారి అని 29,000 మంది రైతులు నీ ఇష్టం వచ్చినట్టు హింస పెట్టినప్పుడు తెలియలేదా? 11 మంది రైతులు వాళ్ళు నీ వాళ్ళే. నువ్వు డబ్బులు ఇచ్చి మా సుధాకర్ అన్న ఉన్నాడు మిమ్మల్ని కోర్టులో గెలిపిస్తాడు, వీళ్ళ కేసులు గెలవలేకే ఆ సుధాకర్ కింద మీద పడుతున్నాడు. మళ్ళీ రైతులు ఏం గెలిపిస్తాడు? ఇప్పుడు ఎకరానికి కింద కోర్టుకు వెళ్ళారుగా, కోర్టులో మూసుకొని పొమ్మన్నారుగా. ఈ 11 మంది ఎందుకు రెచ్చిపోయారు? వీళ్ళు 29,000 మంది రైతుల జీవితాలతో 11 మంది రైతులు ఆడుకుంటారా? వాళ్ళు రైతులు కాదని అట్లా మేము 29,000 మంది ఒక దారిలో ఉంటే నువ్వు 11 మంది 20 మంది ఉన్నారు, మీరు ఒక దారికి వెళ్తారా? రాజధాని అనవసరమా? మావిగాని అవసరమా? మావిగానిలో ఈ పొలాలు బావా? ఇప్పుడు మావిగాని అతను చెప్పింది ఏంది? హైవే అటు ఇటు అన్నాడు. అప్పుడు బావా? అప్పుడు తెలియలేదా నీకు రైతుల గురించి? అసలు నీకు ఇంకోటి, అసలు జగన్మోహన్ రెడ్డి గారికి మరి తలకాయ ఉండి మాట్లాడతాడు. ఒకటేనండి, నేను అనుకున్నదే వేదం, నాకు రాజ్యాంగం లేదు, నాకు సమస్యలు తెలియదు, ప్రజలతో నాకు అవసరం లేదు, నేను ఏదో అనుకుంటే అది చేయాలనుకునే తత్వం జగన్మోహన్ రెడ్డిది. దానికి యాక్సీ పేపర్ ఒకటి సపోర్టు. నిన్న నుంచి ట్రోలింగ్ లేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతుల మీద దమనకాండ. ఏ రైతుల మీద చంద్రబాబు ప్రభుత్వం దమనకాండ చేసింది? 29,000 మంది రైతులు ఆడవాళ్ళని లేకుండా మగవాళ్ళని లేకుండా శిబిరాలు వేసుకొని కూర్చుంటే ఒక 20 మంది వాళ్ళని ఎవరినో కూలి వాళ్ళని తీసుకొచ్చి 3 రాజధానులను శిబిరం వేయించినాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు తెలీదా రైతులు బాధలేందో? వాళ్ళు ఏదో దేవస్థానం న్యాయస్థానం అంటూ దేవస్థానం పోతుంటే కంపలేసి ఆడవాళ్ళని వ్యాన్ల కింద దోసి నీ ఇష్టం వచ్చినట్టు చేసావు. గర్భిణీ స్త్రీలని బూట్ కాలుతో తట్టారు నీ గవర్నమెంట్లో పోలీసులు. అప్పుడు తెలీదా రాజధాని రైతులు బాధలేందో? ఇవాళ తెలిసి వస్తున్నాయా? అసలు 11 మంది రైతుల కోసం నువ్వు ఇంత ఆగం చేయాల్సిన అవసరం లేదు. నీకేందంటే అవును రాజధాని కమిషన్ల కోసం చేస్తున్నాడు చంద్రబాబు అన్నాడు. ఆ కమిషన్ల కోసం నువ్వే 5 సంవత్సరాలు చేయకపోయా? అప్పుడు నువ్వు మాట్లాడే మాటలు చెబుతున్నా. ఇల్లు కట్టుకున్నాను, రాజధాని నాకు ఇష్టమయ్యా ఇల్లు కట్టుకున్నా అన్నాడు. అమరావతి రాజధాని అన్నాడు. కనీసం 30,000 ఎకరాలు కావాలి అధ్యక్ష అని చెప్పాడు. సరే అయిపోయింది. 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు అయిపోయింది. కొత్తగా రాజధాని అమరావతి అని చెప్పి పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత మావిగాన్ అని కొత్తది తెచ్చాడు. మావిగాన్ అన్న తెల్లారి మళ్ళీ విజయవాడ రాజధాని అన్నాడు. నేను ఏడ కూర్చుంటే అదే రాజధాని అన్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అలా వైజాగ్ ఈ నెల వెళ్తున్నా, ఈ పండగకి వెళ్తున్నా, ఆ పండగకి వెళ్తున్నా అన్నాడు. ఆ రోజు మరి 29,000 మంది రైతులు గుర్తు రాలేదా? ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది 2 ఏళ్ళు కళ్ళు మూయండి, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది 3 ఏళ్ళలో, ఇంకా 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, ప్రభుత్వం వచ్చింది మీ పొలాలు మీకు ఇస్తాం. ఎట్టిస్తాడు? ఇన్ని లక్షల కోట్లు అక్కడ బిల్డింగ్లు కట్టి శాసనసభలు కట్టి ఇన్ని చేసి అదే శాసనసభలో కూర్చొనిగా నువ్వు పాసులు చేసిన బిల్లులన్నీ ఏ రకంగా నువ్వు రైతులకు తిరిగిస్తావు? భూములు రోడ్లు తవ్వి కంకర ఎత్తుకుపోయావు, ఇసుక దోసావు. మొత్తం చేయాల్సిన పుణ్యకార్యాలు ఒక రకంగా చూస్తే వైసీపీ వాళ్ళ లెక్కల పుణ్యకార్యాలు అన్నీ చేసి ఇవాళ రాజధాని రైతులు చంద్రబాబు నాయుడు అంటారు. అసలు 29,000 మంది రైతులకి 11 మంది రైతులు 11 మంది రైతులను కూడా అసలు వేసిన పంట పొలాలు దున్నటం ఏంది? రైతుని హింస పెట్టిన రాజ్యం బాగుపడుతుందా అంటున్నారు కదా మరి వైసీపీ నాయకులు. మరి మీ అయ్య రైతులను హింస పెట్టాడు అని చెప్పి బాగుపడ్డా? చంద్రబాబు నాయుడు రైతులను హింస పెట్టలా. 1కి 20 సార్లు ప్రతి ఊర్లో మీటింగ్ పెట్టి అడిగారు. నువ్వు కావాలని నీ సొంత రైతుల్ని, నీ చుట్టాలని, నీ అనుంగు చుట్టాలని వీళ్ళందరినీ పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ చేత ఎదురు తిరిగిచ్చో తప్పితే నిజంగా చెబుతున్నా మానవత్వం ఉన్న రైతులు అయితే కాదు వాళ్ళు. అంటే ఇక్కడ మీరు ఆ మాట అంటానికి గల కారణం ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ ఒక్క మాట,
నిన్న ఒకతను మాట్లాడుతూ ఎంఆర్ఓ మా ఇంటికి వచ్చింది, లేడీ ఎంఆర్ఓ, మేము తాగి మిమ్మల్ని ఏమన్నా అల్లరి చేస్తే మీ పరిస్థితి ఏంటి అని చెప్పి బెదిరించానామని నేను అని చెప్పి ఒక రైతు మాట్లాడగలడా ఆ మాట? రైతు అన్నాడు ఎవడని అంటాడు ఆ మాట? మీ సైకో బుద్ధులు మీరు అటు చేపిస్తున్నారు అంతే. రైతు అన్నోడు ఎవడు నేను తాగి ఎంఆర్ఓని కాల్ చేస్తానను లేకపోతే ఇంకోటి అని అనరు. ఏమండి నిజంగా రైతు అన్నాడు, రైతు బాధ తెలుసుగా. మరి 29,000 మంది రైతులు 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంటే మీ 11 మంది 20 మందికి ఏమొచ్చింది? నిజంగా మీరు రైతులే కదా, మీరు రైతు పుట్టగా పుట్టారుగా. మరి 29,000 మంది రైతులు బాధలు తెలియట్లేదా మీకు? చెప్పండి. మీ ఎన్ని ఎకరాలు ఇచ్చింది, ఎన్ని ఎకరాలు? మీ మొత్తం తిప్పి కొడితే 350 ఎకరం, ముచ్చింది 34,000 మంది, 34,000 ఎకరాలు. ఏ నీ 350 ఎకరాలకి 34,000 ఎకరాలకి అసలు ఏమన్నా ఉందా? ఎన్నో వంతు? 1వ వంతు. దానిలో 1వ వంతు కూడా కాదు, లాస్ట్ .1. మీ 10 మంది కలిసి రాజధానిని భ్రష్టు పట్టియాలా, ఏదో కులాన్నో మతాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తాం తప్పితే మీరు నిజంగా రైతు పుట్టక పుడితే ఇప్పటికైనా రైతు సేవలో చూస్తున్నాం. నిజంగా రైతు పుట్టక పుడితే 29,000 మంది రైతులతో పాటు మీరు నడవండి. మీతో పాటు 40 మంది రైతులు వచ్చారుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. తర్వాత 10 మంది 15 మంది పొలాలు ఇచ్చారుగా. ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి అనే అతను నైజం తెలుసు కాబట్టి వాళ్ళకి పొలాలు ఇచ్చారు. మీరు నైజం తెలుసు కాకపోతే మీరేం చేశారంటే అతను ట్రాప్లో పడిపోయారు. మీరంతా ఏంది, అయోధ్య రామరెడ్డి, ఆల రామకృష్ణారెడ్డి ఇలా చుట్టాలు, ఇలా బంధువులు, ఇలా అనుంగులు, అంతవరకే. మీరు రాజధానిని నాశనం చేయాలనుకుంటే ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేసింది. ఇన్ని సంవత్సరాలు 12 సంవత్సరాలు ఓపి పట్టింది, ఇక పట్టలేరు. 29,000 రైతులను బాధ పెట్టలేరు కదా వీళ్ళ కోసం అని. ఏమంటే మీ పొలాలకి తగిన రేటు కోర్టులో కట్టారు. మీరు కోర్టుకు వెళ్ళినా అదే చెల్లదు. ఒకవేళ మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఇంకా ఎక్కువ కావాలన్నా ఇంకోటి ఏమైంది? లాయర్లకు పోషిస్తారు. మీరు పైన సహాయం మేము చేస్తాం అంటున్నారు కదా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళే న్యాయ సహాయం చేసుకోలేని వాళ్ళు రైతులకి ఏం చేస్తారండి? ఏ సుధాకర్ రెడ్డి అయిపోయాడు లాయరు, వేసాడు కదండి కోర్టులో. కోర్టు వెళ్ళిపోమంది మూసుకొని. మరి వీళ్ళే న్యాయం చేస్తారు రైతులకి? చెప్పండి. న్యాయ సహాయం ఏం చేస్తాడు? సరే, ఇక్కడ ఓవరాల్ గా చూస్తే నాగార్జున యాదవ్ అరెస్ట్, ఈ చంద్రబాబు కుట్ర పన్ని మాట్లాడే గొంతుకల్ని అనగదొక్కటానికి రేవంత్ రెడ్డితో కలిసి అరెస్ట్ చేశారంట, నిజమేనా? సార్ ఒక్క విషయం చెబుతా. ఈ నాగార్జున యాదవ్ అనే యదవ అన్నా నేను ఇంకో బూతు మాట మాట్లాడలా. మా ప్రభుత్వ అధికారంలోకి వస్తే కులాలు చూడం, మతాలు చూడం, అంతా రప్ప నరికి అవతలేస్తాం అన్నాడు. అది ఆ భాష ఏంది? అది జనాలు మెచ్చేదేనా? రేవంత్ రెడ్డి జూమోటోనా? చంద్రబాబుని ఏమన్నాడండి? ఒరే చంద్రబాబు, దరిద్రపు చంద్రబాబు పనికిరా చెప్పేది వాడు మాట్లాడిన మాటలు చెబుతున్నామండి. మీ దగ్గర ఉన్నాయి ఏంది? ఏం పెట్టి పెంచేవారా నీ కొడుకుని అని మాట్లాడాడు. ఇటువంటి వాడిని అరెస్ట్ చేస్తాం తప్ప? అటువంటి అదే ఒకటి. అసలు ఆంధ్ర పోలీసులు ఏమన్నా వాడి ఇంటికి వెళ్ళారా? తెలంగాణ పోలీసులు వచ్చి ఎత్తుకెళ్ళారు. అది ఎప్పుడు 2 సంవత్సరాల నాటి కేసు. 2 సంవత్సరాల నుంచి ఓపీ పట్టారు. ఆ ఓపీ పట్టారులే, ఏ చేత కాదు లేకని చెప్పి ఇష్టం వచ్చి ఇంకొక అక్క తోడైంది నిన్న యాంకరు. ఆమెకి ఏం తెలియట్లా. రేవంత్ రెడ్డి ఆ బెట్టింగ్ యాప్లకి చేసిన సహాయానికి మళ్ళీ కేసు తీస్తే ఏం కూడా లోనపోయింది. ఏం అర్థం కావట్లా. నాగార్జున రెడ్డి అనేవాడు మనిషి పుట్టక పుడితే నిజంగా మానవత్వం ఉంటే వాడు చేసిన తప్పులు ఒప్పుకొని లొంగిపోవడం మంచిది. అంతేగాని అసలు ఎప్పుడన్నా చూడండి, మీ నాయకులు కానీ మీరు కానీ ఎవడన్నా సామాన్య మానవుడికి సపోర్ట్ చేశారండి? రౌడీలకి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు భాష మాట్లాడిన వాళ్ళకి, జేబు దొంగలకి, గంజాయి బ్యాచ్కి తప్పితే ఎవడికన్నా మావుడికి సహాయం చేశాడా? మీ దగ్గర నిన్నటిదాకా ఏలాడబడి జడా శ్రవణ్ కుమార్ డైరెక్ట్గా చెప్పాడు నిన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకి కూడా ఎంగిలి మెతుకులు ఇసరదు,
ఒక రూపాయి కూడా ఎవరు సహాయం చేయదు అని. ఇంకా అంతకాడికి ఏం చెబుతాం? మీ అంటే తిరిగాడుగా, నేనే జగన్మోహన్ రెడ్డి దగ్గర తర్వాత డిప్యూటీ సీఎం అని కూడా చెప్పాడుగా, అతనే చెప్పాడుగా, మీ బతికేందో ఇంకా మేమేం చెబుతాం? థ్యాంక్ యూ.